ఐఆర్ఆర్ కేసులో సుప్రీంకోర్టులో చంద్రబాబుకి ఊరట లభించింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. అయితే దర్యాప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదు అంటూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఐఆర్ఆర్ కేసులో సుప్రీంకోర్టులో చంద్రబాబుకి ఊరట లభించింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. అయితే దర్యాప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదు అంటూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎలా చూడాలంటే సుప్రీంకోర్టు పిటిషన్ ని కొట్టివేస్తూ ఎటువంటి వ్యాఖ్యలు చేసింది? ఎస్ అక్షయ, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి ఈ నెల 10న హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ బెయిల్ ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్ఎల్పి దాఖలు చేసింది. ఈ సందర్భంగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులకు సంబంధించినటువంటి విషయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన పాత్రకు సంబంధించి కూడా పలు అంశాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ విషయంలో అంటే చంద్రబాబు బయట ఉండడం వల్ల కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పి చంద్రబాబు బెయిల్ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేశారు. అయితే ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ఇద్దరితో కూడినటువంటి ధర్మాసనం ఈ కేసును విచారణ జరిపింది. ఈ సందర్భంగా మొదట అంటే చంద్రబాబు కేసు అనగానే ముందుగా ఏదైతే గతంలో అంటే 17A సంబంధించినటువంటి డిఫరెంట్ ఒపీనియన్ ఏ విధంగానైతే వచ్చిందో సో ఆ కేసుతో ఈ కేసు కూడా ముడిపడి ఉందా అనే విషయాన్ని స్పష్టంగా అడిగే ప్రయత్నం చేశారు. అంతేకాదు సో దాంతో గనక ముడిపడి ఉంటే ఈ కేసుని ఎలా విచారించగలమని చెప్తూనే మరోపక్క ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఈ కేసులో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంది అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైనటువంటి రంజిత్ కుమార్ ప్రత్యేకంగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి సమయంలో ఆయనకు వ్యతిరేకంగా కూడా కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. సో అందుకోసమే మేము ఈ బెయిల్ను ఏ విధంగానైతే రద్దు చేయాలని చెప్పి కోరుతున్నామని చెప్పి స్పష్టం చేశారు. అదే సమయంలో సిద్ధార్థ లూత్రా, చంద్రబాబు తరపున సిద్ధార్థ లూత్రా ఈ కేసులో అపియర్ అయ్యారు. ఆయన ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో FIR 16ను పరిశీలించాలని చెప్పి కోరుతూనే సో గతంలో ఏ విధంగానైతే ఇప్పటి వరకు చంద్రబాబు పైన ఉన్నటువంటి కేసుల వ్యవహారాలన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్ గా ఇరువైపులా వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రత్యేకంగా ఈ కేసులో ఈ బెయిల్ను రద్దు చేస్తూ ఈ విధంగా ఎస్ఎల్పి వేయాల్సినటువంటి అవసరం లేదు, ఈ పిటిషన్ను మేము ఎంటర్టైన్ చేయమని చెప్పి ఏదైతే ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ను కొట్టివేసింది. అంతేకాదు ఈ కేసులో నోటీసులు ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. సో నోటీసులు కూడా ఇవ్వలేమని చెప్పి స్పష్టం చేశారు. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి ఈ కేసును ఎంటర్టైన్ చేయమంటూ పిటిషన్ను ఏ విధంగానైతే కొట్టివేయడం జరిగిందో సో దానికి అనుగుణంగానే చంద్రబాబుకు ఊరట లభించినట్టే. ఎందుకంటే హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ అనేది ఇప్పుడు కంటిన్యూ కాబోతుంది. సో సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఉండదని చెప్పారు. సో ఆ విధంగానే అటు దీపాంకర్ దత్త కావచ్చు, మరోవైపు సంజీవ్ ఖన్నా ఇద్దరితో కూడినటువంటి ఈ ధర్మాసనం స్పష్టం చేసింది. సో ఓవరాల్ గా ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్కు సంబంధించినటువంటి కేసులో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనేది ఫైనల్ గా ఉంటుంది. సో సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఉండదనేది దీంతో అర్థమవుతుంది. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ అంటే 17A పైన సుదీర్ఘ వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రత్యేకంగా 17A విషయంలో ఇచ్చినటువంటి తీర్పును కూడా చూసాం. అంటే ఇద్దరు జడ్జీలు డిఫరెన్స్ ఒపీనియన్ ఇచ్చారు. సో దాంతో చంద్రబాబు కేసు ఎప్పుడు మొదలైంది, ఈ కేసుకు సంబంధించినటువంటి FIR ఎప్పుడు ఉంది, ఇటువంటి అంశాలన్నీ కూడా చంద్రబాబు కేసు అనగానే సుప్రీంకోర్టులో ధర్మాసనం ముందుగా డేట్స్ చూస్తున్నారు. సో దానికి అనుగుణంగానే ఇప్పటికిప్పుడైతే ఈ కేసుని ఇక్కడ విచారణ జరపలేమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ను కొట్టివేసింది. సౌజన్య. ఎస్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.